తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత గత దశాబ్ద కాలంగా తెలంగాణకు సంబంధించిన బీడు భూములు సస్యశ్యామలం చేయాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ ప్రత్యేకంగా తెలంగాణ బీడు భూముల్లో ప్రతి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలనే ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత చూసుకుంటే ఇటు కాళేశ్వరం కావచ్చు, అన్నారం, సుందిల్లా, నందిమేడారం, గాయత్రి పంప్ హౌజ్, అంటే ఈ అన్నింటిలో కూడా పెద్ద పెద్ద పంప్ హౌజులు ఏర్పాటు చేయడం. ఇంకోవైపు చూసుకుంటే ముఖ్యంగా ప్రతి చోట కూడా ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, రైతులకు 365 రోజులు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఒక ప్లాన్ చేసినటువంటి నేపథ్యం. అంటే గోదావరి నీళ్లు ప్రతి నీటి చుక్కని వడిచిపట్టుకొని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలని ఒక లక్ష్యం నుంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ కాళేశ్వరానికి సంబంధించి చూసుకుంటే లింకేజ్ అయినటువంటి వరద కాలువ, అసలు వరద కాలువకి ఏం సంబంధం? వరద కాలువలో ఎప్పుడు చూసినా కూడా మనకు టోటల్గా అంటే కడుపు నిండా నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ నీళ్ళు ఎక్కడివి? దీని విషయం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనం ప్రస్తుతం కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే ప్యాకేజీ 8 వద్ద ఉన్నాం. అంటే గాయత్రి పంప్ హౌస్. ఈ గాయత్రి పంప్ హౌస్కి సంబంధించి చూసుకుంటే 7 పంపులు. 7 పంపుల్లో ప్రస్తుతం 2 పంపులు కంటిన్యూగా గత 2 రోజులు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒక పంపు ద్వారా 3150 క్యూసెక్ల నీరు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే మనకు ఎగువ గోదావరి, మధ్య గోదావరి, దిగువ గోదావరి, అంటే ఈ 3 గోదావరికి సంబంధించి వాటర్ సోర్స్ అనేది వస్తుందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇటు నందిమేడ ద్వారా సొరంగ మార్గాల నుంచి ఇటు గాయత్రి పంప్ హౌస్ వస్తాయి. గాయత్రి పంప్ హౌస్ నుంచి బాహుబలి మోటార్స్ ద్వారా ఈ నీళ్ళన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం అయితే ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. మనకు ఈ పంపుల ద్వారా వస్తున్నటువంటి నీటి గలగలలు, అంటే పెద్ద ఎత్తున వరద కాలువకు సంబంధించి నీళ్ళన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వరద కాలువకు సంబంధించి ఇటు పక్కన ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇటు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా రైతులకు కూడా నీరు అందించేందుకు ఈ వరద కాలువ ప్రత్యక్షంగా పనిచేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ విజువల్ చూస్తుంటే మనకు ఇంత ఎండాకాలంలో కూడా నీళ్లు ఇంత స్పష్టంగా ఇంత పెద్ద ఎత్తున పోతున్నాయంటే దానికి భవిష్యత్తు ప్రణాళిక. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు దానికి సంబంధించి చూసుకుంటే మనం ప్రస్తుతం అయితే ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్యాకేజీ లింక్ 2 ఇది. అంటే ఇది ప్యాకేజ్ 8. దీనికి సంబంధించే ఈ నీళ్ళన్నీ కూడా ఇటు వరద కాలువ ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వరద కాలువ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే గతంలో ఇటు ఎస్ఆర్ఎస్పి కనుక నిండినట్టయితే దాని ద్వారా ఈ వరదంతా కూడా ఈ వరద కాలువ ద్వారా నీళ్లు వచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ దీని మీద కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి వరద కాలువ వట్టిపోతూ ఉంది. మరోవైపు ఈ వరద కాలువ సంబంధించి నీళ్ళని కూడా లేక ఇటు వరద కాలువ ఎండిపోవడం ఒకటైతే దీని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బావుల్లో కావచ్చు, కుంటల్లో కావచ్చు, చెరువుల్లో కూడా నీళ్లు రాని నేపథ్యంలో గ్రామాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రైతాంగం తీవ్ర అవస్థలు పడ్డ నేపథ్యం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ దీని మీద ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం అని ఒక బృహత్తర కార్యక్రమం తీసుకురావడం. ఇటు ప్యాకేజ్ 8 ద్వారా దీనికి సంబంధించి వరద కాలువ 122 కిలోమీటర్లు. ఈ 122 కిలోమీటర్లు కూడా వరద కాలువ అంతా కూడా సజీవంగా నీటితో కనిపించేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే 3 పంప్ హౌజులు, ఇటు జగిత్యాల దగ్గర రాంపూర్, రాజేశ్వరరావుపేట్, మరోవైపు ముక్కాల్. అంటే ఈ 3 పంప్ హౌజుల ద్వారా లిఫ్ట్ చేసి అవసరం అనుకుంటే ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు పంపించేందుకు ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టినటువంటి పరిస్థితి. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు ఈ సంబంధించిన ఈ గోదావరి జలాలన్నీ కూడా నిజామాబాద్ సంబంధించి బాల్కొండ వరకు వెళ్తున్నాయంటే మనం ప్రత్యక్షంగా నాటికి సంబంధించి ఏదైతే భవిష్యత్తులో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా రైతాంగం ఇబ్బంది పడొద్దు అనే ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ పునర్జీవన పథకం ఇవాళ కళ్ళారా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. దాని కింద ఉన్నటువంటి పొలాలు కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. రైతాంగం అంతా కూడా చాలా దిగులు పడుతున్నటువంటి నేపథ్యం. అంటే ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి మీదనే ఆధారపడ్డటువంటి రైతాంగం అంతా కూడా దిగులు చెందకుండా ఉండడం కోసమే అవసరం అనుకుంటే కాళేశ్వరం ద్వారా లింక్ 1, లింక్ 2, అంటే ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి వరద కాలువలో నిండు గోదావరిలాగా సజీవంగా నింపి చుట్టుపక్కల ఉన్న చెరువులు నింపడం మరియు కుంటలు నింపడం, అవసరం అనుకుంటే రైతాంగం ప్రత్యక్షంగా మోటార్ల ద్వారా నీళ్లు తీసుకొని పంటలు పండించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దానికి అంటే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని వరదకు సంబంధించినటువంటి వరద కాలువను ఎప్పుడు సజీవంగా ఉంచాలనే ఒక లక్ష్యం,
ఆ ప్రత్యక్షంగా దానికి పరోక్షంగా చూసుకుంటే కూడా మనకి ఈరోజు కండ్లకు కనిపిస్తున్నటువంటి పచ్చి నిజంగా మనం భావించవచ్చు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఇటు 122 కిలోమీటర్లు వరద కాలువ ద్వారా ఈ జలాలు పోతూ గోదావరి జలాలు 122 కిలోమీటర్లు సజీవంగా మనకు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నిదర్శనమని చెప్పాలి.